యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 17వ తేదీ 2023. ఈరోజు దేవుని వాక్యము: కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీర్తనలు 37వ కీర్తన 8వ వాక్యము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులమైనటువంటి మనము వ్యసనపడుట వ్యర్థము. ఎందుకనగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉండంగా దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. కోపపడుట వలన దేవునికి దూరమై సాతానుకి దగ్గరవుతాము. ఎందుకనగా కోపపడుట వలన క్రోధములు, కక్షలు ఏర్పడతాయి. అవి కీడుకే దారితీస్తుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కోపపడట వలన కుటుంబాలలోనూ, సంఘాలలోనూ, సమాజంలోనూ సమాధానం లేక కలత చెందుతూ ఉంటారు. బుద్ధిహీనుడు తన కోపము కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకొండును. ఆత్మీయులు, విశ్వాసులు, సంఘ కాపరి, సంఘ పెద్దలు, కుటుంబాలలోనూ అధికారులు ఎవరైనా సరే ఆగ్రహము విడిచి సమాధానం కలిగి జీవించాలి. ఎందుకనగా సమాధానకర్త అయినటువంటి దేవుడు మనతో ఉండంగా మనం శాంతి, సమాధానం కలిగి ఉండాలి. కావున నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎందుకనగా ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరెవరైతే కోప స్వభావంతో దేవునికి దూరమై ఉన్నారో వారందరినీ దేవుడు ఈ దినాన సమాధానంతోనూ శాంతితోనూ నింపును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.